నేను అక్కడికి వెళ్ళాను, కానీ మాధవ్ నన్ను ఒక ఆడబొమ్మని చేసి ఆడించింది, వీధులకు విసిరి పారేసింది. నాకు జరిగిన అవమానానికి నేను సరైన సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అందుకు నీ సహాయం నాకు కావాలి. మీరు నీ మనసు నా వల్లే గాయపడింది. చెప్పు, నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. comes the couple. Welcome, welcome. Congratulations. లాయర్ల అబద్ధాలు ఆడి కేసు గెలిపించినట్లు నేను అబద్ధం చెప్పి నీ ప్రేమ కేసు గెలిపించాను. వీరు, నేను నిన్ను ఏప్రిల్ ఫుల్ చేయకపోతే ఇంత అందం సంస్కారం ఉన్న భార్య దొరికేదా చెప్పు. మాధవి, చూడు వీరు, ఇక నుండి ఆ చక్రం తిప్పుకుంటూ పెళ్ళాం కోసం మల్లెపూలు దొంగతనం చేసినా విజయ ఊరుకోదు తెలుసా. కాబట్టి నీ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. వీరు, ఇప్పుడు నా చేతికి చిక్కావు, నా వ్యాపారాలకు అడ్డొచ్చావు, నా బిడ్డను జైలుకు పంపించావు, చివరకు ఇన్స్పెక్టర్ అమ్మని కట్టేసుకున్నావు. నిన్నెలాగే వదిలేస్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. నీ పెళ్లిని పెటాకులు చేసి నిన్ను జైలు పాలు చేస్తాను. చక్రాన్ని చూసి డైలాగులు చెప్పడం కాదు డాడీ, ఆ వీరుగాన్ని ఎలా పంపిస్తావు జైలుకి? ఆ వీరుగాడు భార్గవతో ఘర్షణ పడి గత జీవితానికి స్వస్తి చెప్పి ఈ చక్రాన్ని వదిలి వెళ్ళాడు. ఇదొక్కటి చాలు వాడిని ఊరికంబమెక్కించడానికి. విజయ, రావాలి రావాలి రావాలి. దొంగను పట్టడం కోసం పోలీస్ జీప్ ఎక్కినంత స్పీడ్ గా రావాలి. అబ్బా ఏమిటండి మీ తొందర? ఇదిగో పాలు. అరే, వెండి గ్లాసు. 1967లో నా మొదటి దొంగతనం ఇలాంటి వెండి గ్లాస్ తోనే ప్రారంభమైంది. మీరు అదిగో ఫోన్ మోగింది, వెళ్ళి వచ్చి చెప్తానుండండి మీ సంగతి. హలో, ఎస్ఐ విజయ స్పీకింగ్. లాయర్ భార్గవ్ గారు ఆయన ఇంట్లోనే హత్య చేయబడ్డారు. నువ్వు వెంటనే బయలుదేరా. సార్, ఈ చక్రాన్ని వీరేంద్ర చేతుల్లో చాలాసార్లు చూశాను. విజయ, వీరు భార్గవ్ గారిని హత్య చేశాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? వెళ్ళి అరెస్ట్ చేయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో సెంటిమెంట్స్ ఉండకూడదు. చాలా సిన్సియర్ ఆఫీసర్ కదా, వెళ్ళి అరెస్ట్ చేయి. అసలు హనీమూన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లేని చోట జరిగితే ఎంత హాయిగా ఉండేది. విజయ, పడగదిలో గాజుల చప్పుడు వినిపించాలి కానీ ఇలా టక్ టక్ మని బూట్ల చప్పుడు కాదు. అయినా ఈ పోలీస్ డ్రెస్ లో సరస్సు ఎలా జరుగుతుంది? భార్గవ్ గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. డబ్బు లీడరు బాగా వాదించి ఆ వీరుగాడికి శిక్ష వేయించు. నీకు నిమిషానికి 1000 రూపాయలు ఫీజు ఇస్తాను. ఒకవేళ ఉరి శిక్ష వేయించావనుకో నీ నల్లకోటకు బంగారు తొడుగు చేయిస్తాను. అలాగే సార్. డాడీ, వాడు అసలే దొంగ. ఉరి తీయబోయే ముందు ఆ తాడును వాడు దొంగిలిస్తే బాగా కరెంటు చైర్ మీద కూర్చోబెట్టి చంపేస్తారా? కరెంటు పోతే పీక మీద కాలేసి తొక్కేసి చంపేస్తారు. వేదో సందేహాలు నువ్వు. అబ్బాయి గారి రూటే వేరు. నువ్వు నోరుమి. విజయ, మాధవి, నీ దగ్గరకు నేను స్నేహితురాలుగా రాలేదు, ఒక క్లయింట్గా వచ్చాను. అవును మాధవి, నాకు ఒక గొప్ప స్నేహితురాలు ఉంది. తను తల్లిలాగా నన్ను ఆదరించింది, చెల్లెల్లా నన్ను ప్రేమించింది, తండ్రిలా నన్ను అభిమానించింది. తన త్యాగానికి గుర్తుగా నా మెళ్ళలో 3 ముళ్ళు కూడా వేయించింది. కానీ పెళ్ళైన రోజే చేయని నేరానికి నా భర్త జైలుకి వెళ్ళాడు. కట్టిన తాళ్ళలో పసుపు ఆరకముందే నా భర్త ఊరికమ్మ ఎక్కబోతున్నాడు. పెళ్లి తోరణాలు బాడకముందే నా గాజులు పగలబోతున్నాయి. నా భర్త నిర్దోషం నిరూపించి నా పసుపు కుంకాలు కాపాడాలి నువ్వు.
ప్లీజ్ మాధవి. విజయ, ఏమిటిది? నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కోసం కాదు, నీ స్నేహితురాలు మీ పెళ్లి చేసింది. నీ మెడలో పడిన 3 ముళ్ళు 100 ఏళ్లు నిలిచేలా నేను చేస్తాను. నీ భర్త నిర్దోషి అని నిరూపిస్తాను. చూడు, పోలీసు లాయర్ ఒకటైన తర్వాత న్యాయం బ్రతక చేస్తుందా? మాధవి, తండ్రిని పోగొట్టుకుని నువ్వు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలవు? మా ఇంటికి రామ్మా. తప్పకుండా వస్తాను. రేపు మొట్టమొదటిసారిగా కోర్టులో వాదించబోతున్నాను. కేసు గెలిచి తప్పకుండా మీ ఇంటికి వస్తాను. అప్పుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తారో ఆదరిస్తారో విజయ చూసి నన్ను మెచ్చుకోవాలి. మిస్టర్ వీరేంద్ర, భార్గవ్ను హత్య చేశావని ప్రాసిక్యూషన్ వారు నీ మీద ఆరోపించిన నేరానికి సాక్ష్యాలు విన్నావు. నీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? వీరేంద్ర తరఫున నేను వాదిస్తాను మిస్టర్ జస్టిస్. మిస్ మాధవి, నువ్వా? మిస్టర్ జస్టిస్, తన తండ్రిని హత్య చేసిన హంతకుడి తరఫున ఆమె వాదించడంలో ఏదో మోసం ఉంది. నిందితుడు నిరపరాధి అని హత్య చేయబడ్డ భార్గవ కూతురుగా నేను వాదించడంలో ఎంతో నిజాయితీ ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. ముద్దాయిగా బోన్లో ఉన్న వీరేంద్ర పోలీసుల దృష్టిలో ఒక దొంగ. మనసుతో ఆలోచించే వాళ్లకు ఒక నీతి పుస్తకం. మిస్టర్ జస్టిస్, పోలీసుల సాక్ష్యాలతో కేసులు పరిశీలించే మీరు ఒక దొంగను పెళ్లి చేసుకునే ఎస్ఏ విజయన్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎస్ఏ ఒక దొంగను పెళ్లి చేసుకుందంటే అతను ఎలాంటి వాడో ఒక్కసారి ఊహించండి. హతుడు భార్గవ కొందరు దుర్మార్గుల మాటలు నమ్మి ఒక సందర్భంలో వీరుని అవమానించారు. అది సహించలేని వీరు తనకు జరిగిన అవమానాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఆ ఛాలెంజ్ ని నిలుపుకోవడానికి ఎంతో ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని తను సాధించిన విజయానికి సూచనగా తనెప్పుడు అధర్మాన్ని ఎదిరించే ముందు విసిరే చక్రాన్ని విసిరాడు. వీరేంద్ర తెగింపుని భరించలేకపోయారు భార్గవ. అతని పక్కనున్న కిరాతకులు ఆయన రెచ్చగొట్టారు. ఆ రోజు రాత్రి నాకు మా నాన్నకు ఘర్షణ జరిగింది. ఒక దొంగను అవమానిస్తాడా? నాన్న, మీరు అతని సరిగా అర్థం చేసుకోలేదు. ఆ మాటకు ఆయన రెచ్చిపోయారు. నా మీద చేయి చేసుకున్నారు. ఆగని ఆవేశంతో, ఆపుకోలేని ఉద్రేకంతో, పిచ్చెక్కిన ఆలోచనలతో వేగంగా వెళ్లి బీరువాలోంచి రివాల్వర్ తీశారు. మిస్ విజయ, ఆ రివాల్వర్ ఇస్తారా? 1 minute. నేను రివాల్వర్ కడ్డుపడ్డాను. నాన్న, ప్లీజ్, నా స్నేహితురాలు బ్రతుకు నాశనం చేయొద్దు అని బ్రతిమాలాను. వాడు బ్రతికితే విజయ బ్రతుకు నిజంగానే నాశనం అవుతుంది. నన్ను వెళ్ళని వంట తోసేశారు. వీరుని చంపే హక్కు మీకు లేదు అంటూ బలవంతంగా రివాల్వర్ లాక్కోవడానికి ప్రయత్నించాను. ఆ పెనుగులాటలో పెర్రి కేకలు, పిచ్చి ఆవేశం, అర్థలేని ఉద్రేకం. అంతే, రివాల్వర్ పేలింది. మిస్టర్ జస్టిస్, ఆ పెనుగులాటలో పేలిన రివాల్వర్ మా నాన్నగారు ప్రాణాలు తీసింది. అంతేగాని వీరు మా నాన్నగారిని చంపలేదు. వీరు నిర్దోషి. ఎందరో లాయర్లు, పోలీస్ అధికారులు, ఒక న్యాయాధికారి ఉన్న ఈ న్యాయస్థానంలో స్టేట్మెంట్ ఇస్తున్నాను. మా నాన్న భార్గవని వీరు చంపలేదు. వీరు చంపలేదు. మాధవి, 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 ఎంత పని చేసావు మాధవి? మాధవి, నన్ను బతికించడం కోసం నిన్ను నువ్వు చంపుకున్నావా? నువ్వు బ్రతకాలి వీరు. విజయ కోసం నువ్వు బ్రతకాలి. మా నాన్నని చంపి నిన్ను ముద్దాయిని చేసిన హంతకుల అంతు చూడడం కోసం నువ్వు బ్రతకాలి. మాధవి, విజయ, నాకు మాట ఇస్తావా? చెప్పు మాధవి. శిల్పాలు శిలల నుండే పుడతాయి. ఇంతకాలం శిలలా బ్రతికిన వీరుని శిల్పం చేసే బాధ్యత నీదే. మోసం, పచ్చి మోసం. ఆ వీరుగాడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి రాకవాణించాడు. అవును, ఆ వీరుగాడు హంతకుడు. వాడి గురి శిక్ష వేయండి. పోలీస్, పోలీస్, పోలీస్. లాయర్ భార్గవ హత్య కేసులోని ముద్దాయి వీరేంద్రను నిరపరాధిగా కోర్టు వారు నమ్మారు. కానీ ఆవేశంలో కోర్టులోనే ఒక పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్నందువలన వీరేంద్రకు 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దొంగను పెళ్లి చేసుకుని జైలుకు పంపావు. వాడొచ్చే లోపల నీ సుఖానికి గికానికి నేనండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. నా రూటే వేరు. షటప్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ అంత చూస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత రోషమే! జైలుకెళ్ళిన మొగుడి మీద ఎంత నమ్మకమే! వాడు వెళ్ళింది జైలుకి.
యూనివర్సిటీ కాదు. చంద్రం, చెడులో కూడా మంచి ఆలోచనకు మార్గం చెప్పావు. ఆ జైలునే యూనివర్సిటీగా మారుస్తాను. కృష్ణుడు జైల్లో పుట్టే గొప్పవాడయ్యాడు. స్వాతంత్రోద్యమం జైల్లో పుట్టి దేశానికి స్వతంత్రం తెచ్చింది. మైండ్ ఇట్. కానీ వాడొక దొంగ, ఉల్ఫాగాడు. జైలుకెళ్ళి గొప్పవాడు కాలేడు. కానీ నేను చేస్తాను. నీలాంటి కిరాతుల గుండెల్లో నిద్రపోయే శక్తి వీరేంద్రలో కలిగిస్తాను. నీ అంతం చూస్తాను. విజయ, ఏం నువ్వు చెప్పేది? అవును వీరు, నువ్వు చదువుకోవాలి. నేను చూసి నవ్విన లోకం సిగ్గుపడి తలోంచుకునే చదువు చదవాలి. ఈ జైలు శిక్ష నీకు పెద్ద బాల శిక్ష కావాలి. ఈ జైలే నీకు విశ్వవిద్యాలయం కావాలి. విజయ, నన్ను పెళ్లి చేసుకుని నా బతుక్కి కొత్త ఊపిరి పోసావు. మాధవి నా మీద పెట్టుకున్న ఆశలు, నీ నమ్మకాలు వృధా చేయను. ఇవి జైలు గోడలు కావు, శాంతినికేతన్లోని చెట్ల నీడలు. ఆ నీడల క్రింద అక్షరాల్లో పెరిగి నువ్వు ఊహించని శక్తిగా మారతాను.